2026-27 బడ్జెట్ అంచనా ప్రకారం అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత? ఆప్షన్ 1 4.1, ఆప్షన్ 2 4.4, ఆప్షన్ 3 4.3, ఆప్షన్ 4 4.5. 2026-27 బడ్జెట్ ప్రకారం అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత అంటే 4.3%, 4.3% అనమాట. ద్రవ్యలోటు ఎంతగా ఉంది? 4.3%గా ఉంది. మొత్తం బడ్జెట్ ఎంత? 53.5 లక్షల కోట్లు బడ్జెట్ను మనకు ఈసారి ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? ఏ రోజున ప్రవేశపెట్టారు అంటే 1 ఫిబ్రవరి 2026. ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు వరుసగా మనకు దాదాపుగా 9వసారి రికార్డు స్థాయిలో 9వసారి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్ని లక్షల కోట్లుగా ఉంది? 53.5 లక్షల కోట్లుగా ఉంటే ద్రవ్యలోటు ఎంతగా అంచనా వేశారు? 4.3% అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాల్లో షీ-మార్ట్ ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? సో గ్రామీణ ప్రాంతాల్లో షీ-మార్ట్ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 గ్రామీణ విద్యను పెంపొందించడం, ఆప్షన్ 2 మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడం, ఆప్షన్ 3 ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడం, ఆప్షన్ 4 వ్యవసాయ పనిముట్లు అద్దెకి ఇవ్వడం. సో గ్రామీణ ప్రాంతాల్లో షీ-మార్ట్ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని విక్రయించడం. ఓకేనా? మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని విక్రయించడం అనేది ముఖ్య ఉద్దేశం. షీ-మార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధుల వికేంద్రీకరణలో భాగంగా వాటాను ఎంత శాతంగా కొనసాగించాలని సిఫారసు చేసింది? సో మనకు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటా ఏదైతే ఉందో 16వ ఆర్థిక సంఘం ప్రకారం ఎంతగా కొనసాగించాలని సిఫారసు చేసింది? 41%. 41% రాష్ట్రాలకు వాటా అయితే కొనసాగించబోతున్నారు నిధుల వికేంద్రీకరణలో భాగంగా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న ఏ కార్యక్రమం బయోలాజిక్స్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దిగుమతులు ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్స్ పైన ఆధారపడడం తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది? సో బయోఫార్మా శక్తి అనే కార్యక్రమం ఏదైతుందో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో మనం వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటాం కదా, సో వాటిపైన ఆధారపడడం తగ్గించడం, అదేవిధంగా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ముఖ్యంగా పెట్టుకున్న కార్యక్రమం అనమాట బయోఫార్మా శక్తి అనేది. సో మిగిలిన 3 ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకు జాతీయ బయోఫార్మా మిషన్ ఏదైతే ఉంది ఇది బయోఫార్మాస్యూటికల్స్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన స్కీమ్ అనమాట. అదేవిధంగా పిఎం మిత్ర అంటే టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఏదైతుందో మనకు రంగం ఏదైతుందో దాన్ని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చింది. ఈ డ్రైవ్ పథకం వచ్చేసి అందరు తెలిసిందే విద్యుత్ వాహనాలు ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయో వాటిని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చింది ఈ డ్రైవ్ పథకం. ఓకేనా? బయోఫార్మా శక్తి ఏదైతుందో ఈ బయోఫార్మా శక్తి అనేది మాత్రం ఇంపోర్ట్స్ ఏవైతున్నాయో వాటిని దానిపైన మనకు డిపెండ్ అవ్వడం తగ్గించడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ అనమాట బయోఫార్మా శక్తి అనేది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ ఎంత మొత్తం గ్రాంట్లను కేటాయించింది? ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ కేటాయించిన మొత్తం గ్రాంట్లు ఎంతంటే 1.4 లక్షల కోట్లు. 1.4 లక్షల కోట్ల గ్రాంట్లను రాష్ట్రాల కోసం అయితే ఫైనాన్స్ కమిషన్ కేటాయించింది ఈ ఆర్థిక సంవత్సరం కోసం. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యూహాత్మక ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఏ మిషన్ యొక్క వెర్షన్ 2.0ను ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం? సో మనకు చూసుకున్నట్లయితే సెమీకండక్టర్ మిషన్ ఏదైతుందో భారత సెమీకండక్టర్ మిషన్ను 2వ వెర్షన్ అయితే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో. ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను అనౌన్స్ చేయడం జరిగింది. దీనికోసం బడ్జెట్లో మనకు బడ్జెట్ కూడా అలొకేషన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సెమీకండక్టర్ మిషన్ 2.0 అనౌన్స్ చేసింది ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్, 2026-27 సంవత్సరానికి అంచనా వేయబడిన మొత్తం రాబడి వ్యయం ఎంత? ఓకేనా? 2026-27 సంవత్సరానికి అంచనా వేయబడిన రాబడి వ్యయం ఎంత అంటే 41.3 లక్షల కోట్లు. ఓకేనా? అంచనా వేయబడిన రాబడి వ్యయం ఎంత? 41.3 లక్షల కోట్లు 2026-27 సంవత్సరానికి అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఎన్ని ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటు చేయాలని ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు? ఎన్ని ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటు చేయాలని ఈ కేంద్ర బడ్జెట్‌లో మనకు ప్రతిపాదించారంటే 3 రసాయన పార్కులను ఏర్పాటు చేయబోతున్నారు. బడ్జెట్‌లో ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా? సో, దేశీయంగా రసాయన పరిశ్రమను బలోపేతం చేయడం కోసం ఈ పార్కులను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా బడ్జెట్‌లో ఎంత కేటాయించారు ఈ రసాయన పార్కుల కోసం అంటే మనకు 600 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. ఇంపార్టెంట్. ఓకేనా? ఈ తాజా బడ్జెట్‌లో ఎన్ని రసాయన పార్కులు ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదన చేశారు? 3. ఎన్ని కోట్లు కేటాయించారు? 600 కోట్లు కేటాయించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 2026-27 బడ్జెట్‌లో పేర్కొన్న ఆర్థిక స్వర్ణ సూత్రం గోల్డెన్ ఫార్ములా ఫర్ ఫైనాన్స్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది దేన్ని సూచిస్తుంది? గోల్డెన్ ఫార్ములా ఫర్ ఫైనాన్స్ ఆర్థిక స్వర్ణ సూత్రం ఇది దేన్ని సూచిస్తుంది అని అడుగుతున్నారు. మూలధన వ్యయం కోసం మాత్రమే రుణం తీసుకోవడం. మూలధన వ్యయం కోసం మాత్రమే రుణం తీసుకోవడం అనేది ఆర్థిక స్వర్ణ సూత్రం అన్నమాట. ఓకేనా? గోల్డెన్ ఫార్ములా ఫర్ ఫైనాన్స్ మూలధన వ్యయం కోసం మాత్రమే రుణాలు తీసుకోవాలి అనే దాన్ని సూచిస్తుంది ఆర్థిక స్వర్ణ సూత్రం అనేది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కేంద్ర బడ్జెట్ 2025-26 కొత్త పాలసీ ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది సరికానిది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 వచ్చేసి సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. ఇది సరైంది. అదేవిధంగా అద్దె పైన టీడీఎస్ పరిమితిని 2.4 లక్షల నుంచి 6 లక్షలు పెంచారు. ఇది సరైనది. ఓకేనా? వస్తువులపై ఏవైతే వస్తువుల అమ్మకాలు అవుతున్నాయో వాటిపైన టీసీఎస్ను 1% పెంచారు. ఇది రాంగ్. ఓకేనా? ఈ 2 సరైనవే. సంవత్సరానికి 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదు. అదేవిధంగా మనకు అద్దెపై టీడీఎస్ను పరిమితి ఏదైతే ఉందో 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచారు. ఇది సరైనవి. ఈ 2 సరైనవి. కానీ వస్తువుల అమ్మకాలపైన టీసీఎస్ను 1%కి పెంచలేదు. మొత్తానికి రద్దు చేయడం జరిగింది. వస్తువుల అమ్మకాలపైన టీసీఎస్ అనేది రద్దు చేయడం జరిగింది. పెంచబడలేదు. కాబట్టి ప్రకటన 3 ఏదైతే స్టేట్మెంట్ 3 ఉందో అది రాంగ్. రైతులకు సలహాలు అందించడం కోసం ప్రవేశపెట్టిన బహుభాష ఏఐ సాధనం పేరు ఏమిటి? సో, రైతులకు సలహాలు అందించడం కోసం ఏఐ టూల్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. భారత్ విస్తార్ అనే పేరుతోటి ఏఐ టూల్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఎవరికి పనిచేస్తుంది? రైతులకు. దేనికోసం? రైతులకు సలహాలు అందించడం కోసం అయితే ఈ టూల్ను తీసుకొచ్చారు. ఇది చాలా భాషలలో అందుబాటులో ఉంటుంది. అందుకే బహుభాష ఏఐ సాధనంగా పిలవడం జరుగుతుంది భారత్ విస్తార్ను. ఓకేనా? చాలా భాషలలో అందుబాటులో ఉంటుంది. ఓకేనా? రైతులకు సలహాలు అందిస్తుంటుంది ఇది టూల్, భారత్ విస్తార్ టూల్. నెక్స్ట్ వన్ బడ్జెట్లో ఎన్ని హై స్పీడ్ రైల్ క్యాడర్లను ప్రతిపాదించారు? సో, మనకు మొత్తంగా 7 హై స్పీడ్ రైల్ క్యాడర్లను అయితే ప్రతిపాదించారు. వీటిని గ్రోత్ కనెక్టర్లుగా పేర్కొనడం జరిగింది. సో, ఏమేమిటి క్యాడర్లు అంటే చూద్దాం. ముంబై పూణే ఒకటి, మొత్తంగా 7 కదా. ముంబై పూణే ఒకటి, పూణే హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్ బెంగళూరు ఒకటి, హైదరాబాద్ చెన్నై ఒకటి, చెన్నై బెంగళూరు ఒకటి, ఢిల్లీ వారణాసి ఒకటి, అదేవిధంగా మనకు ఇంకో లాస్ట్ వచ్చేసి వారణాసి సిలిగురి. సో, మొత్తంగా 7 క్యాడర్లు హై స్పీడ్ రైల్ క్యాడర్లు అయితే ప్రతిపాదన చేసింది బడ్జెట్లో. వీటిని గ్రోత్ కనెక్టర్లుగా పేర్కొనడం జరిగింది. అడగడానికి అవకాశం ఉంది. ఏది లేదని ముంబై పూణే ఒకటి, పూణే హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్ బెంగళూరు ఒకటి, హైదరాబాద్ చెన్నై ఒకటి, చెన్నై బెంగళూరు ఒకటి, ఢిల్లీ వారణాసి ఒకటి, వారణాసి సిలిగురి ఒకటి, మొత్తంగా 7 అయితే హై స్పీడ్ రైల్ క్యాడర్లు అయితే ప్రపోజల్గా తీసుకొచ్చింది బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్. వీటిని ఏమని పిలుస్తారు? గ్రోత్ కనెక్టర్లుగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బడ్జెట్ అంచనాల ప్రకారం డిఫెన్స్ రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? ఇంపార్టెంట్. రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ అనేది మనకు ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు. మొత్తంగా ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత అంటే 7.85 లక్షల కోట్లు. 7.85 లక్షల కోట్ల బడ్జెట్ను రక్షణ రంగానికి అయితే కేటాయించడం జరిగింది, డిఫెన్స్ రంగానికి. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సెమీ కండక్టర్ మిషన్ 2వ వెర్షన్ కోసం బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? ఇంతకుముందే మనం బిడ్ చూసాం. రీసెంట్గా మనకు ఒక సెకండ్ వెర్షన్ స్కీమ్ తీసుకొస్తున్నారు, మిషన్ తీసుకొస్తున్నారు. ఏ మిషన్ అని చూసాం? సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పుకున్నాం కదా. సో, దీనికోసం బడ్జెట్లో అమౌంట్ అయితే అలొకేషన్ చేయడం జరిగింది. 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. సెమీ కండక్టర్ మిషన్ 2వ వెర్షన్ ఏదైతే ఉందో దానికోసం 8,000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు? సో, మనకు తాజాగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందో యూనియన్ బడ్జెట్లో పీఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దీనికోసం 63,500 కోట్లు కేటాయించారు. ఇంపార్టెంట్. అగ్రికల్చర్ కింద అడగడానికి అవకాశం ఉంది. 63,500 కోట్లు ఏ పథకానికి కేటాయించారు? పీఎం కిసాన్ అనే పథకానికి కేటాయించారు.
ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళకి అందించే డ్రోన్లు ఏదైతున్నాయో డ్రోన్ల పథకం ఏదైతుందో నమో డ్రోన్ దీదీ అనే పథకం తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో దీనికి ఎంత కేటాయించారు? 677 కోట్లు. నమో డ్రోన్ దీదీ పథకం కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత? 677 కోట్లు. ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా యూనియన్ బడ్జెట్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.